కాంప్రహెన్సివ్ మెడికల్ క్యాంప్ ఒక చక్కని ఆలోచన. పెద్ద బాధ్యత గల డిపార్ట్మెంటు. ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అందరి ఆ కుటుంబాలను కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. ఈరోజు ఐఎంఏ సౌజన్యంతో, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సౌజన్యంతో, మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో, హెల్త్ శాఖ, పోలీస్ శాఖ ఇద్దరు కలిపి ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంపు నిర్వహించడము, మా టీజేఎస్ చైర్పర్సన్ చెల్లెలు నిర్మలమ్మ గారు, మా కలెక్టర్ ప్రావీణ్య గారు, ఎస్పీ పంకజ్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య గారు, డిఎంహెచ్ఓ గారు, మిత్రుడు శ్రీధర్ గారు, డాక్టర్ ఆర్ఎన్ ఐఎంఏ సెక్రటరీ, వైద్యము విద్య ప్రభుత్వాలు వచ్చినా పోయినా మారినా ఇది చేసినా ఎప్పటికీ ప్రమాణాలు సేవా దృక్పథంతో రెండు శాఖలు పనిచేస్తాయి. చెయ్యాలి ప్రమాణాలతోటి, ఒక కమిట్మెంట్ తోటి. ఏ శాఖలు అంటే ఒకటి విద్య, ఒకటి వైద్యం. సమాజ భద్రత, సమాజాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని, వ్యవస్థని, పౌరులని కాపాడి ఒక మార్గంలో నడిపించే బాధ్యత పోలీస్ శాఖది. ఈరోజు సుమారు 80 మంది డాక్టర్లు, పారామెడికల్ స్టాఫు, నర్సెస్ మీరందరూ కలిసి 13 రకాల డిపార్ట్మెంట్ల టెస్టులు, ఇనీషియల్ చెకప్, స్క్రీనింగు, తర్వాత రికమెండేషన్స్, ప్రిస్క్రిప్షన్. అంటే నా అనుభవాలు మీతో పంచుకుంటాను. ఎవ్రీబడి థింక్స్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ వేర్ చల్తాబాయ్ వీ కెన్ రన్ ద షో అని చెప్పి. బట్ ఇట్స్ నాట్ ద విత్ ది డిపార్ట్మెంట్. దిస్ డిపార్ట్మెంట్ ఇస్ నియర్లీ, ఇట్ హాస్ 21 sub-departments, HODs, sub-departments, and every department is complicated. Every department is a huge comprehensive subject is there in the department. Provided you have a commitment, provided you have a passion, provided you have a compassion, you can do, let me not use the word wonders, కానీ మన మనస్ఫూర్తిగా సేవను అందించవచ్చు. ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేస్తున్నది అంటే ఆరోగ్య తెలంగాణ, హెల్త్ మార్గాల్లో ఆరోగ్యం ఏ రకంగా కాపాడుకోవాలనే అవగాహన తక్కువ ఉంటుంది. ఇవన్నిటితో కూడి ఒక స్టేజ్ తర్వాత మనం స్క్రీనింగ్కు పోతాం. ఆ స్టేజ్లో స్క్రీనింగ్కు పోతే అప్పుడు మనకు అర్థమవుతుంది, డాక్టర్ చెప్తే నువ్వు 2వ స్టేజ్లో ఉన్నావు, క్యాన్సర్ అని. అంటే నీ పేరు వస్తుందంటే అర్థం చేస్తున్నా.